ప్రభు యొక్క బల్లకు సిద్ధపడేటువంటి క్రమము ఉంది కనుక మరి ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనము దేవుని బల్ల కొరకు సిద్ధపడి మనం ముందుకు సాగుదాం. ఈనాటి మన వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికను మనం ధ్యానిస్తున్న సంగతి మీరందరూ ఎరుగుదురు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము వరకు గత రాత్రి వీడికి వరకు ధ్యానం చేస్తాం. 10 దినాలకి 2వ అధ్యాయము 10వ వచనము దాకా మన ప్రయాణం సాగింది. అయితే ఈ రోజున కూడా ఈ పత్రికలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను తలంచి ప్రభు యొక్క ఆత్మ ప్రేరణతో మీ ముందు నిలబడ్డాను. ఆ మాట ఏమిటి అంటే, ఈ రోజు మన ధ్యానాంశము కేవలం 11వ వచనం ఒకటే. 11వ వచనము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ 2వ పత్రికలో నుండి మనము దేవుని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాట ఈ 11వ వచనములో నుండి ఏమిటి అంటే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సంఘము ఏమి ఎరిగిన వ్యక్తిగా ఉండాలి అంటే, సాతాను తంత్రాలు మనం ఏం చేయాలంట, ఎరిగి ఉండాలి. సాతాను తంత్రములు ఏమంటే ఎరిగిన వారమై ఉండాలి. అంటే తంత్రములు అని అంటే ప్లాన్స్, ఏమంటారంటే ప్లాన్స్, పాడు చేసేటువంటి ప్లాన్స్, అవి బాగు చేసే ప్లాన్స్. అపవాది సాతాను యొక్క తంత్రాలు ఏంటంటే దేవుని సంఘాన్ని పాడు చేసేటువంటి ప్లాన్స్. అపవాది యొక్క ఆలోచనలు ఏంటంటే దేవుని బిడ్డలను పాడు చేసేటువంటి ప్లాన్స్ సాతానుకు ఉంటాయి. ఆ ప్లాన్స్ ఏంటో మనం ఏమై ఉండాలంట, ఎరిగి ఉండాలి, ఎరిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఇక్కడ ఈ సందర్భాన్ని పౌలు గారు చెప్పారు అనేది మనం మొదట తెలుసుకుందాం. ఎందుకు ఈ సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు చెప్పారంటే, మనం నిన్నటి వరకు ధ్యానించినటువంటి అంశంలో ఎవడైనా మరి ఏ వ్యక్తి అయితే మరి సంఘములో తప్పు చేశాడో ఆ వ్యక్తిని ఏం చేయమని చెప్పాడు నిన్న? శిక్షించండి, క్షమించండి, ప్రేమించండి అన్నాడు. అలాగా సంఘము చేయకపోతే ఆ వ్యక్తిని సాతాను ఏం చేస్తాడంటే పట్టుకుని దేవుని నుండి దూరముగా తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని సాతానుగాడు పాడు చేసి ఇంకా మరలా దేవునిలోనికి రాకుండా, దేవునిలో అతడు నిలబడకుండా, అతడు పశ్చాత్తాపపడకుండా అతనిని సాతాను తీసుకుని తన యొక్క మరి పిల్లల స్వాధీనంలోనికి సాతానుడు ఆ వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తిని పాడు చేసే అవకాశం ఉంది. కనుక మనము ముందుగానే సాతానుకి అతడు దొరకకుండా అతనిని మనము సరిచేసే వారంగా ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం మాట. ఇక్కడ నిజమే, మనం ఎవరైనా సంఘములో ఒక వ్యక్తి ఆత్మీయంగా తప్పిపోయి ఉంటే, ఆత్మీయంగా పడిపోయి ఉంటే, ఆత్మీయముగా ఒకవేళ తప్పిదం చేసి ఉంటే ఆ వ్యక్తిని సంఘం ఏం చేయాలంటే శిక్షించాలి, తర్వాత క్షమించాలి, తర్వాత ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ కార్యాలు మనం చెయ్యకపోతే సాతానుడు వాడిని ఏం చేస్తాడంటే మరింతగా ఆ యొక్క వ్యక్తిని పాడు చేస్తాడు. మరింతగా అపవాది ఆ వ్యక్తిని పిల్లరా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. సాతానికి మనం అప్పగించిన వారం అవుతాం. ఆ వ్యక్తిని ఏమంటే సాతానికి మనం అప్పగించిన వారం అవుతాం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ రోజున ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాదు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోని మనం ఒక మాటను మనం గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తంత్రములు అనేటువంటి మాటను
మరి అర్థం తెలియాలంటే కొన్ని మరి ప్రియులారా ఆలోచనలు మీకు చెప్తాను చూడండి. తంత్రములు అని అంటే స్కీమ్స్. ఏమండి పిల్లలు దాన్ని ఏమంటారంటే ప్రణాళికలు అనేటువంటి మాట వాడారు. ఈ ప్రణాళిక ఏంటి అని అంటే చెడ్డ ఉద్దేశంతో చేసే ప్రణాళిక. తంత్రములు అనే మాటను ఇంగ్లీష్ లో ఏమన్నారంటే స్కీమ్ అన్నారు. ఈ స్కీము పనికొచ్చే స్కీమ్ కాదు, ఇది ఏంటంటే పాడు చేసేటువంటి స్కీమ్. ఈ రోజున గవర్నమెంట్ వారు కూడా కొన్ని స్కీమ్స్ పెట్టారు. అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో, ఎంతవరకు ప్రజలకు మంచిగా ఉంటున్నాయో ఏమంటే నాయకులకు అర్థం కావట్లేదు. వారు అనుకుంటున్నారు మనం పెట్టే ప్రతి స్కీము కూడా ప్రజలకు చాలా ఏమైపోతుంది, ఉపయోగపడిపోతుంది అనుకుంటున్నారు. కానీ దానివల్ల ప్రజలకు చాలా ఏం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది అనేటువంటిది నాయకులు గుర్తించలేకపోతా ఉన్నారు. కొన్ని ఉపయోగపడనివి, కొన్ని అవసరం లేనివి, కొన్ని పనికిరాని పథకాలు పెట్టి ప్రజలకు చాలా నష్టాన్ని కలిగిస్తా ఉన్నారు. ఇక్కడ సాతాను తంత్రములను కూడా ఏ పదం వాడారంటే ఇది ఒక స్కీమ్. ఏంటి స్కీమ్ అంటే సంఘమును పాడు చేయడం ఎలాగా అనేది సాతాను యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలను పాడు చేయడము ఎలాగా, వారి భక్తి జీవితాన్ని పాడు చేయడం ఎలాగా అనేది సాతాను యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అది సాతాను యొక్క స్కీమ్ మాట. ఏమండి ఆది నుండి కూడా సాతానుడు ఈ విధముగానే పనిచేస్తా ఉన్నాడు. నేటి వరకు, ప్రభు రాకడ వరకు సాతాను పని ఏంటంటే సంఘమును ఎలాగా పాడు చేయాలి, దేవుని పిల్లలను ఎలాగ పాడు చేయాలి అనేది సాతాను యొక్క తంత్రము. దేవుని బిడ్డలారా, మరొక మాట దీనికి వాడారు. అదేంటంటారంటే ట్రిక్స్ అనేటువంటి మాట. ఏమండి నీ ట్రిక్లు నాకు తెలుసులే అంటారు కొన్ని సందర్భాలు కొంతమందిని. అలాగే ఇప్పుడు సాతాను తంత్రములు అనే మాటకు ఇంకొక పదం ఏంటంటే ట్రిక్స్. దాని పిల్లల వ్యూహ్యము అనేటువంటి మాట తెలుగులోని అర్థం ఇచ్చేటువంటి మాట. అది కూడా అంటే ఒక రకమైన ఆలోచన. ఏమండి వీడు చాలా ప్రార్థన చేసేస్తున్నాడు, వీడు చాలా దేవుని సంధికి వెళ్ళిపోతున్నాడు, దగ్గర అయిపోతున్నాడు, ఎలా పడగొట్టాలా అనే ప్లాన్ సాతాను గడు వేస్తా ఉంటాడు. ఏమండి తర్వాత ఇంకొక మాట ఏమన్నారని అంటే పిల్లల ప్లాట్స్ అనేటువంటి మాట. అంటే కుట్ర. ఏంటంట కుట్ర. సాతాను గాడు క్రైస్తవ సంఘం మీద ఏం పన్నుతాడంటే కుట్ర పన్నుతాడు. ఏమండి ఎలాగా ఆ వ్యక్తి జీవితాన్ని కూలగొట్టాలా, పడగొట్టాలా అనే కుట్ర పన్నుతాడు అన్నమాట. చూడండి కొన్నిసార్లు కొంతమంది ఆ మనుషుల మీద ఏం చేస్తా ఉంటారంటే కుట్ర పన్నుతా ఉంటారు. ఏమండి దేవుని బిడ్డలారా, అలాగ సాతాను తంత్రములు అంటే ఏమిటంటే కుట్ర పన్నడం. పిల్లరా సాతాను గడు కుట్ర పన్నుతాడు. దీన్ని ఒక పదముగా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగా అనేక పదాలు ఈ తంత్రములనే మాట మీద ఇచ్చారు. అయితే ఇప్పుడు సంఘము మనమందరము కూడా సాతాను తంత్రములు ఏమై ఉండాలంట, ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే జాగ్రత్త పడగలుగుతాం. సాతాను తంత్రములు మనం ఎరిగిన వారమైతే మనం ఎలా ఉంటామంటే జాగ్రత్తగా ఉంటాం. ఏమండి జాగ్రత్త పడి మనం చాలా జాగ్రత్తగా ఏమండి ఆ సాతాను ఉచ్చులో పడిపోకుండా, సాతాను వలలో పడిపోకుండా, సాతాను యొక్క బారిని పడిపోకుండా మనం ఏం చేసుకోగలుగుతామంటే కాపాడుకోగలుగుతాము. హల్లెలూయా. కాపాడుకోగలుగుతాం. సాతానుగాడు ఎంత తెలివైన వాడంటే మనము సాతాను తంత్రములు ఎరిగిన వారమని తెలిసి మనము పిల్లల మనం తెలియకుండానే సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడంటే పడేస్తాడు. మనకు పిల్లల తెలియకుండానే సాతాను మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు పేతురు పత్రిక 1 పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు, ఎవడిని మృంగుదునా అని పిల్లల అపవాది యొక్క పని ఏంటంటే ఎవడిని మృంగుదునా అని తిరుగుతా ఉన్నాడట మీ విరోధి అయిన అపవాది. అందుకు సంగమా నీవు సాతాను తంత్రములు ఏం చేసిన వాడివై ఉండాలంటే ఎరిగిన వాడివై ఉండాలి. గమనించండి బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు మనం చదువుదాం. మొదట
చూడండి, సాతాను యొక్క ఆలోచనలు ఎలాంటిది అంటే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనమును మనం చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలిది అయి ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. సర్పము ఎలాంటిదనంట? యుక్తి గలదై ఉండెను. ఏమండి, చాలా పిల్లలా అది ఒక రకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటిదిగా ఉంది. సర్పము యుక్తి. ఏమండి పిల్లరా, ఎవరిని ఎలాగన పాడు చేయాలి అనేటువంటిది. ఈ మాట దేవుని బిడ్డలారా దేని గురించి రాయబడిందంటే గురించి ఈ మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అది చాలా యుక్తి కలిగినటువంటిది, చాలా పిల్లరా తెలివైనటువంటిది అనే మాట వాక్యమైన దాన్ని మనకి జ్ఞాపిస్తా ఉంది. చూడండి, పరిశుద్ధ లేఖనంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుదాం ప్రియులారా. అపవాదికి చోటియ్యకుడి అనే మాట ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమండి, మీ వద్దు చోటియ్యదు. నీవు అపవాదికి చోటిస్తే ఆ అపవాది నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. అపవాది నీ జీవితాన్ని పాడు చేసి, నీ ఆత్మీయతను పాడు చేసి నిన్ను సర్వ నాశనము చేసేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి అపవాదికి నువ్వేమివ్వకూడదంటే చోటివ్వకూడదు. ఈ రోజున మనము దేవుని వాక్యములో నుండి సాతాను తంత్రములేంటో కొన్ని మనం తెలుసుకుందాం. చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి మనకు సమయం చాలదు గనుక మనము సాతాను తంత్రములు ఏమిటో కొన్నిటిని మనం చూద్దాం. మొట్టమొదట సాతాను పిల్లరా వాడినటువంటి ఒక ఆయుధం లేక సాతాను ఉపయోగించిన మొదటి తంత్రము ఏమిటనంటే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. ద వెరీ ఫస్ట్ థింగ్ ఏమంటే ఆదికాండములో సాతాను ఉపయోగించిన తంత్రం ఏదనంటే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ యొక్క జీవితంలో ప్రియులారా దేవునికి సన్నిధిలో సాతాను వాడినటువంటి తంత్రం ఏమిటనంటే దేవుని ఆజ్ఞకు లోబడకుండా చేయడం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు ఏం చేశాడట? లోబడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా వారిని ప్రేరేపించాడు. మీరు ఆ పండు తినుదినమన చావనే చావరు. ప్రభు ఏం చెప్పాడు? అది తినుదినమన మీరు చచ్చెదరు అన్నాడు. కానీ అపవాది ఏం చెప్తున్నాడు? చావనే చావరు. చూడండి, దేవుడేమో తోటలో ఉన్న దేని ఫలమైనా మీరు తినండి, కానీ తోట చెట్టు మధ్య ఫలాన్ని మీరు తినద్దు, అది తినుదినమర నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. కానీ అపవాది ఏం చెప్తున్నాడంటే మీరు ఆ పండు తినుదినమన మీరు చావనే చావరు అని అపవాది చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆదాము అవ్వ ఎవరి ఆజ్ఞకు లోబడ్డారంటే అపవాదికి లోబడ్డారు. ఈ రోజున మొదటి తంత్రము ఏమిటంటే సంఘము తెలుసుకోవాలి. అపవాది యొక్క సాతాను యొక్క తంత్రం ఏమిటంటే నీవు దేవుని వాక్యమునకు లోబడకుండా నిన్ను చేస్తాడు అపవాది. అందుకే ఆ సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాదు. సాతాను తంత్రాలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. నీవు దేవుని వాక్యమునకు లోబడకుండా, దేవుడు చెప్పినది చెయ్యకుండా నిన్ను తప్పుదారిలోనికి తీసుకెళ్ళడమే సాతాను యొక్క పని. దేవుని వాక్యమును నీవు వినకుండా, దేవుని ఆజ్ఞకు నీవు లోబడకుండా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా నీవు చేయడమే సాతాను యొక్క పని. అందుకే ప్రియులారా ఈ రోజున చాలా మంది సాతాను యొక్క తంత్రంలో పడిపోతా ఉన్నారు. వాక్యాన్ని వింటున్నారు,
వాక్యాన్ని వింటున్నారు, చదువుతున్నారు, కానీ వాక్యమునకు సాతాను ఏం చేయనట్లేదంటే లోబడనివ్వకుండా. అదేం పర్వాలేదులే, అలాగే చెప్తారు దేవుని వాక్యం, అలాగే ఉంటుంది దేవుని వాక్యం, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే నీకేం జరగదు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని అపవాది నిన్ను శోధిస్తాడు, ప్రేరేపిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములకు నీవు లోబడకుండా అపవాది నిన్ను ప్రేరేపించేటువంటి మొదటి పని. ప్రియులారా, కాబట్టి మనము దేవుని వాక్యమునకు లోబడకుండా ఒకవేళ అపవాదికి లొంగిపోతా ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఎన్నోసార్లు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు తన వాక్యము ద్వారా. అయినా నీవు దేవుని వాక్యానికి ఏమవట్లేదంటే లోబడటం లేదు. అందుకే ఇశ్రాయేలీయులను ప్రభు అన్నాడు నిర్గమాకాండం 33వ అధ్యాయంలో, లోబడనొల్లని ప్రజలు వీరు అన్నాడు. హల్లెలూయా. వీరెవరంట? లోబడనొల్లని ప్రజలు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు వారు లోబడేవారు కాదు. ఎన్ని విధాలుగా ప్రభు చెప్పినా, ఎన్ని విధాలుగా దేవుడు వారికి దేవుని వాక్యాన్ని బోధించినా వారు ఆ సమయానికి ఉవ్వను పెట్టేవారంతే, కానీ దేవుని మాటకు వారు ఏమయ్యేవారు కాదంటే లోబడేవారు. దేవుని బిడ్డలారా, వారు దేవుని మాటకి లోబడక దేవుడు వారి మీద కోపం ఉంచి ఇక నేను వీరిని నాశనం చేసేస్తాను అన్నటువంటి స్థితికి దేవుడు చేశాడు. కానీ మరి మోషే దేవునికి ఇశ్రాయేలుకు మధ్యన ఏమైపోయాడంటే అడ్డుపడ్డాడు. ప్రభువా, నువ్వు వారిని ఏమీయో చెయ్యొద్దు నాయన, వారిని కనికరించు నాయన అన్నాడు. సో దేవుని బిడ్డలారా, అపవాది ఆది దంపతులైన ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞకు వారు లోబడకుండా వారిని ఏం చేశాడంటే ప్రేరేపించాడు. ఒకవేళ ఆనాడే ఆదాము అవ్వలో కూడా దేవుని ఆజ్ఞకు లోబడి అపవాది మాట వినకుండా దేవుని మాట విని ఉండుంటే ఈ రోజున భూమి మీద పాపం ఉండేది. ఎందుకంటే వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని ఆజ్ఞకు వారు అవిధేయులయ్యారో, అప్పుడే భూమి మీద ఏమి ప్రారంభమైందంటే పాపం అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు పాపం అనేటువంటిది లేదు. ఏమంటే పాపం అనేటువంటిది లేదు. మరి దేవుని బిడ్డలారా, మరి అప్పటి వరకు పరిశుద్ధతే ఉంది, మలినం లేదు, పాపం లేదు. ఎందుకంటే పాపము అంటే ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక పాపం అనేది లేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు వారు లోబడలేదో పాపం భూమి మీద ఏమైందంటే ప్రారంభించబడింది. అపవాది తంత్రాలు ఎలాంటివి అంటే, మొదటిది నీవు దేవుని వాక్యమునకు లోబడకుండా నిన్ను చేస్తాడు. జాగ్రత్త. ఒక సంగతిని ప్రవచనాన్ని చెప్తున్నాడు, అపవాది తంత్రములు నీవు చాలా జాగ్రత్తగా ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. అపవాది తంత్రములను నీవు తెలిసిన వ్యక్తిగా ఉండాలి అని ప్రవచనాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నేను అపవాది తంత్రములను ఎరిగేటువంటి జ్ఞానం నాకు ఈయన. హల్లెలూయా. అపవాదిని ఎదిరించే జ్ఞానమే తండ్రి. అపవాది ఆ యొక్క వలలో ఉచ్చులో పడిపోకుండా నాయన నన్ను నీవు కాపాడు ప్రభువా అని మనము ప్రార్థించవలసిన అవసరత ఉన్నది అని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవది అపవాది యొక్క తంత్రం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను అనుసరించి నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమంటే వాడు ఎవరంట? అబద్ధికుడు. అపవాది తంత్రములు ఏమిటంటే అబద్ధికుడు. ఎప్పుడు కూడా ఏం మాట్లాడతాడంటే అబద్ధమే. సత్యం లేదు వాని యందు. ఏమండి? అబద్ధమే. ఆ అబద్ధాన్ని నీవు నమ్మేసి అపవాది ఉచ్చులోనికి వెళ్ళిపోతా ఉన్నావు. ఏమండి? అపవాది ఉచ్చులోనికి వెళ్ళిపోతున్నావు.
ఈ రోజున లోకంలో చాలా మంది మోసపోయేది ఆ విధంగానే. ఏమంటే నేను పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీకు అంత డబ్బు వచ్చేసింది, అర్జెంటుగా పిని చెప్పండి అంటే చెప్పేస్తున్నారు, అంతే అడైపోయినట్టే. మొత్తం బ్యాంక్ అంతా ఏమైపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఎన్ని రకాల ఏమంటే మోసాలు ఈ రోజున పెరిగిపోయినాయి. ప్రియులరా, సత్యాన్ని మనము నమ్మేంత త్వరగా మరి అబద్ధాన్ని నమ్మేంత త్వరగా సత్యాన్ని మనం ఏం చేయమంటే నమ్మం. అబద్ధానికి ఎప్పుడు ప్రియులరా మనము త్వరగా నమ్మేద్దాం అంటుంటాం. అయ్యి బాబు నిజం అనుకున్నానండి, ఇలాగా అయిపోయిందండి, నా డబ్బులన్నీ పోయినాయండి, లేకపోతే ఇదిగో నా నష్టం ఇలా జరిగిందండి అని చెప్పేసి తర్వాత బాధపడేటువంటి పరిస్థితి ఉంటా ఉంటది. ఇక్కడ ఆ యొక్క అపవాది పని ఏంటంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ప్రారంభముడు. అతని యందు సత్యము లేదు. అంటే నిన్ను అబద్ధము చెప్పి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. అబద్ధం చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేటువంటి ప్రియుల పరిస్థితిలోనికి అపవాది నిన్ను తీసుకుని వస్తాడు అనే సత్యాన్ని ఈ దినమున మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఆది దంపతులైన ఆదామవతి మరి అపవాది చెప్పిన మాట అదే, ఈ పండు తినుదినమున మీరు చావనే చావరు. అబద్ధమే కదా అది. ఈ పండు తినుదినమున మీరు చావనే చావరు, మీ నేత్రాలు తెరవబడతాయి, మంచి చెడ్డలు కలిగిన వివేచన జ్ఞానం మీకు వచ్చేస్తుంది. ఇలాగా అని చెప్పి వారిని మాయ చేసి మబ్బి చేసి ఆ పండు తినులాగున్న వారిని ఏం చేశాడంటే చేసేసాడు. నిజమేనేమో, అలాగే అవుతుందేమో అని అపవాది మాటలకు వారు ఏమైపోయారంటే లొంగిపోయి అబద్ధమని ఏం చేశారంటే నమ్మేశారు. దేవుని బిడ్డలారా, అబద్ధికుడు అపవాది. నీకు దేవుని వాక్యమేమో సత్యము బోధిస్తుంటే అపవాది నీకేం బోధించాడంటే అసత్యాన్ని బోధించాడు. అది సత్యం కాదు, ఇదే సత్యం అంటాడు. ఆ వాక్యం సరైనది కాదు, ఇదే సరైనది అంటాడు. ఆ మాటలు సరైనవి కాదు, ఇవే సరైనవి అంటాడు. నీవు చక్కగా దేవుని యొక్క వాక్యమును నేర్చుకుని సత్యములో నీవు నడిపించబడతా ఉంటే అపవాది నిన్ను వచ్చి అసత్యములోనికి తీసుకుని వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసేటువంటి అవకాశాన్ని కలిగిస్తా ఉంటాడు. కాబట్టి అపవాది తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. అబద్ధికుడు వాడు. అపవాది ఎవరంటండి? అబద్ధికుడు. అబద్ధము చెప్పి నిన్ను మోసము చేసేటువంటి వాడని దేవుని యొక్క వాక్యము ఈ దినమున మనకి దేవుని యొక్క సన్నిధిలో మనకి దేవుని బిడ్డల వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒకటి ఏమంటే వాక్యమునకు లోబడకుండా చేస్తాడు. రెండవది అపవాది ఎవరంటే అబద్ధికుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడో మాట మనం చూసినట్లయితే అపవాది ఎవరు అని మనం చూసినప్పుడు ప్రియులారా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోదా హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. మూడో మాట ఏంటంటే నీ హృదయంలో చెడు ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. హల్లెలూయా. పాప సంబంధమైన ఆలోచనలు పుట్టిస్తాడు. ఏమండి, చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడు. ఇక్కడ ఇస్కరియోతు యోదా హృదయంలో దేవుని యొక్క బిడ్డలారా అపవాది ఏం పుట్టించాడంటే ఆయనని ఎలాగున అప్పగించాలా అనే ఆలోచన. హల్లెలూయా. యేసు ప్రభుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యోదా. 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన అద్భుతాలు చూస్తాడు, ఆయన మాటలు విన్నాడు, ఆయన బోధలు విన్నాడు, అన్ని విన్నాడు. అలాంటి యేసు ప్రభుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోదాలోని అపవాది దూరి అతనిలోని ఒక చెడ్డ ఆలోచన ఏం చేశాడంటే పుట్టించాడు. అదే అపవాది తంత్రం అంటే. ఏమంటే కొడానే ఉండి ఆయనతోనే ఉండి ఆయనని అమ్మివేసేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఇది చాలా భయంకరమైనటువంటి తంత్రం కదా. ఇది చాలా భయంకరమైన కుట్ర. యేసు ప్రభుతోనే ఉంటూ యేసు ప్రభుని అమ్మివేసే తలంపు ఆయనకు రావడం అంటే అపవాది ఎంత కుట్ర చేశాడో ఒకసారి ఆలోచించేయండి.
ఎంత ప్లాన్ వేసాడో ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. కొన్నిసార్లు కొంతమంది మనకు బాగా సన్నిహితులైన వారే మనల్ని బాధ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది, మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మనకి నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా యేసు ప్రభుతోనే ఉంటూ ఈ యొక్క ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని అమ్మివేసేటువంటి పిల్లరా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అపవాది హృదయంలో చెడు ఆలోచన పుట్టిస్తాడు అనడానికి ఇంకొక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం ప్రియులారా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. సాతాను తన హృదయాన్ని ఏం చేసిందంట? ప్రేరేపించింది. ఈ డబ్బంతా ఈ చెత్త పెట్టి కొంత డబ్బు నువ్వేం చెయ్యి, దాసేసుకో. ఈ యొక్క భూమి అమ్మిన డబ్బంతా నువ్వు పాస్టర్ గారికి ఇచ్చేది ఎలాగా, కొంత నువ్వు దాసేసుకో అని అపవాది అతని యొక్క హృదయంలో ఒక చెడు ఆలోచన ఏం చేసిందంటే పుట్టించింది. పేతురు అడిగాడు, అన్నయ్య నువ్వు భూమిని ఎంతకు అమ్మేవు? ఈ వెలకి అమ్మేవా అంటే, అవునండి ఇంతకే అమ్మానండి అన్నాడు. ఎందుకనంటే ప్రియులారా, పేతురు గారికి తెలిసింది అతను భూమిని అంతకు అమ్మలేదు, ఇంకా ఎక్కువ ధనమును కమ్మి ఆ ధనమును కింద ఏం చేశాడు? దాచివేసుకున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే ఆ మాట మనం గమనించినట్లయితే అతను చాలా భయంకరమైన శిక్షణ అక్కడ ఏం చేశాడంటే అనుభవించాడు. అయ్య బాబోయ్, నేను ఇంకా ఎక్కువ అమ్మానండి, కానీ కొంచెం ధనం దాచేసుకున్నానండి అని ఒకవేళ చెప్పుకుంటే బాగుంది, కానీ అతడు చెప్పలేదు. పిల్లలు ఇంతకే అమ్మాను అని అబద్ధం ఆడాడు. ప్రియులారా, ఆ యొక్క ఆలోచన అతని హృదయంలో పుట్టించింది ఎవరంట? సాతాను. చూడండి, మనము దేవుని సన్నిధిలో దేవునికి విరోధమైన పనులు చేసే ఆలోచనలు పుట్టిస్తాడు ఎవరో? అపవాది. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసే ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. ప్రియులారా, చెడు కార్యాలు చేసే ఆలోచన పుట్టిస్తాడు అపవాది. అందుకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 140వ కీర్తనలోని కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తాడు, దేవా నా యొక్క తలంపులకు నా ఆలోచనలకు నీవు కావలి ఉండు నాయన అంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట. కీర్తన గ్రంథము 141వ కీర్తనలో ఆ కీర్తనాకారుడు చేసే ప్రార్థన, యెహోవా నా నోటికి కావలి ఉండు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, పాపము చేయు వారితో కూడా దుర్నీతి కార్యములో చొరబడకుండానట్లు నా మనస్సును దుష్కార్యమునకు తిరుగనీయకుము. ఆ మాట 141వ కీర్తన 3-4 వచనాలలో ఉన్నది ఈ మాట. ఏమండి, నేను నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకు, చెడ్డ కార్యాలు చేయకుండా నా మనస్సును నీవు కాపాడు ప్రభువా. ఏమండి, ఎందుకంటే అపవాది చాలా తెలివిగా అందుకే అపవాదికి పెట్టిన మొదటి పేరంటే సర్పము యుక్తి కలది అంటే తెలివైనది. ఏమండి, చాలా తెలివిగా నిన్ను ఏం చేస్తాడంటే పడేస్తాడు, మోసం చేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. కాబట్టి యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అపవాది తంత్రములు నీవు ఎరిగిన వాడవై ఉండాలి. అపవాది తంత్రము 3వది ఏంటంటే చెడు ఆలోచన నీ హృదయంలో పుట్టించడం. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అది నెరవేరే వరకు కూడా మనిషి యొక్క ప్రాణం ఏమోదంటే కుదురుండదు. ఎలాగైనా చెయ్యాలి అని ఆ ఆలోచన మీద పనిచేస్తా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రభు సహాయాన్ని కోరుకుని ఆ ఆలోచన నాలో నుండి తీసే ప్రభు, ఆ ఆలోచన నాలో నుండి తీసేనైనా, నాకు అలాంటి ఆలోచన రాకుండా చెయ్యి ప్రభు, ఆ చెడు ఆలోచన రాకుండా నన్ను ప్రభు నీ యొక్క కృప నాకు దయచేయనైనా, నా మనస్సుకు నీవు కావలి ఉండు ప్రభు, నా హృదయానికి కావలి ఉండు నాయనా. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా. దుష్టులు ఆలోచన చెప్పున నడువ. దుష్టుడి ఆలోచన ఏమండి? నిన్ను పాడు చేసే ఆలోచన, నిన్ను నాశనం చేసే ఆలోచన. కాబట్టి ఇదిగో అపవాది తంత్రములు మనం ఏమై ఉండాలంటే ఎరిగి ఉండాలి. ఎరిగిన వారమైతే అప్పుడు మనం ఏమవుతామంటే అపవాది వలలో పడకుండా మనల్ని కాపాడుకోగలుగుతాం. అపవాది వలలో చిక్కుకోకుండా మనల్ని కాపాడుకోగలుగుతాం ప్రియులారా. ఏమండి? 1 లోపడకుండా చేస్తాడు, 2 అబద్ధికుడు, 3 చెడు ఆలోచన హృదయంలో పుట్టించేటువంటి వాడు దేవుని బిడ్డలారా. 4వదిగా మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత ఏమవుతాకండి? శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది ఏం చేస్తాడంటే శోధించాడు. ఏ శోధన ఇదేనంటే పాపము చేసేటువంటి శోధన, చెడు కార్యాలు చేసే శోధన, శోధించేటువంటిది అపవాది గుణం. ఏమంటే అపవాది తంత్రములలో ఒక తంత్రం ఏంటంటే నిన్ను శోధిస్తాడు. ఏమండి? నువ్వు ఏ విషయంలో బలహీనుడవో నిన్ను ఆ యొక్క బలహీనతను అపవాది ఎరిగి నీ ముందుకు ఆ పరిస్థితిని తీసుకుని వస్తాడు. ఏమండి? నిన్ను శోధిస్తా ఉంటుంటాడు ప్రియులారా. ఆలోచన చేసినట్లయితే మనము అపవాది యొక్క శోధనకు మనం లొంగిపోకుండా అపవాది శోధన మనం ఏం చేయాలంటే జయించాలి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడుటకు ఆయన అరణ్యమునకు కొనుకోబడినప్పుడు 40 దినముల ఉపవాస ప్రార్థన బలముతో శక్తితో ఆయన అపవాది శోధన ఏం చేశాడంటే జయించాడు. మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మ బలము మనకు ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, వాక్య జ్ఞానం ఉంటుందో, అప్పుడు అపవాది శోధనలో మనం ఏమంటే పడిపో. అపవాది శోధనకు లొంగిపోకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ రోజున చాలా మంది అలాగున అపవాది చేత ఏమైపోతారంటే శోధించబడి శోధనలో పడిపోతున్నారు. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. ఏమండి? మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రభువు. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా మంది శోధించబడ్డారు. దేవుని బిడ్డలారా, వారు శోధన జయించలేకపోయారు. శోధన జయించలేక వారి జీవితంలో ఎన్నో తప్పుడు కార్యాలు చేసి వారి జీవితంలో నష్టపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గమనించినట్లయితే ఈ అపవాది ఏమండి ఎలాగ నా ప్రభుని శోధించాడో మనం చాలా విషయాలు అక్కడ చూస్తాం. అయితే ఒక మాట మనం గమనించాలి. ఆ 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడంటే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా అనే మాట. ఎంత శోధించినా ఇతను శోధనకి ఏమవట్లేదు, లొంగట్లేదు, ఇంకా పనవదు అని అపవాది ఆయనను ఏం చేశాడంట? విడిచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అపవాది అక్కడ ప్రభువు కాబట్టి ఆయన శోధించిన శోధనకు లొంగలేదు కాబట్టి విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున విశ్వాసుల దగ్గర అపవాది విడిచి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అపవాది యొక్క శోధనకు విశ్వాసులు ఏమైపోతున్నారంటే లొంగిపోతున్నారు. అపవాది శోధించినప్పుడు నీవు పాపము చేయడానికి, నీవు చెడు కార్యము చేయడానికి అపవాదిని అనేక రకాలుగా శోధించినప్పుడు ఆ శోధనని నువ్వేం చేయలేకపోతున్నావంటే జయించలేక ఆ శోధనకు నువ్వేమైపోతున్నావంటే లొంగిపోతున్నావు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వలె, యేసు ప్రభు వారి వలె అపవాది శోధనకు మనం లొంగిపోకుండా అపవాది శోధన జయించాలని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము అపవాది నిన్ను ఏ విషయంలో శోధించున్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఇది అపవాది శోధన అని నువ్వు తెలుసుకోవాలి. అందుకే అపవాది తంత్రములు మీరు ఏమై ఉండాలంటే ఎరిగిన వారై ఉండాలి. హల్లెలూయా. అపవాది నిన్ను శోధిస్తాడు.
శోధించేటప్పుడు అది అపవాది శోధన అని ఎరిగి నీవు జాగ్రత్త పడి నువ్వు వెంటనే ప్రార్థన చేయి. నువ్వు వెంటనే ప్రభు సహాయం కోరుకో. ప్రభువా, నన్ను అపవాది ఈ రీతిగా ఏం చేస్తున్నాడంటే శోధిస్తున్నాడు, అపవాదిని జయించే శక్తి నాకు ఈయనైనా, అపవాది శోధించే శోధనను జయించే శక్తి నాకు ఈ ప్రభువా అని మనము దేవుని సహాయం కోరుకుంటే ప్రభువే మనకు ఆయన సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే మరి చివరిగా 5వదిగా అపవాది తంత్రం ఏమిటనంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధి అయిన కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ అపవాదిని దేవుడు దేనితో పోల్చాడంటే దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వస్తాడు. ఏమండి, అపవాది తంత్రం ఏమిటంటే దొంగిలించుట. అపవాది దొంగిలించేవాడు పిల్లరా. ఏమి దొంగిలిస్తాడంటే మన డబ్బుని, మన యొక్క పిల్లల వస్తువుల్ని కాదు, మన ఆత్మీయతను దొంగిలిస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మీయమైన వరాలు దొంగిలిస్తాడు, నీలో ఉన్న ఆత్మీయమైనటువంటి బలాన్ని దొంగిలిస్తాడు, నీలో ఉన్న ఆత్మీయమైనటువంటి అభిషేకాన్ని దొంగిలిస్తాడు. అది అపవాది చేసేటువంటి తంత్రం. ఏమంటే మనము మన భక్తి జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన వరాలు మనం చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. అవి అపవాది దొంగిలించాడంటే మరలా మనకి రావు. సంసోనికి దేవుడు గొప్ప బలం ఇచ్చాడు, కానీ అపవాది ఆ బలాన్ని ఏం చేశాడంటే దొంగిలించాడు. ఒక దెలీలా అనే స్త్రీ వ్యామోహంలో అతను పడిపోయి తన బలం యొక్క రహస్యాన్ని అతను ఏం చేశాడంటే చెప్పేశాడు. నీకెంత బలం ఎలాగొచ్చింది, నీకు ఈ బలం పోవాలంటే ఏం చేయాలని ఆ స్త్రీ అతన్ని ఒడిలో వేసుకుని లాలించి పాలించి ప్రియులారా ఏదో విధముగా అతని బలాన్ని, ఆ యొక్క రహస్యాన్ని ఏం చేసిందంటే కనుగొన్నాను. నా తల వెంట్రుకలు కత్తిరించినట్లయితే నాకున్న బలము పోతాను. నేను చిన్నప్పటి నుండి నాజీలు చేయబడ్డాను, ప్రతిష్ఠ చేయబడ్డాను. దేవుడు నన్ను తన బలంతో నింపాడు. ఇదిగో నేను ఎన్నడను క్షవరపు కత్తిరి నా తల మీద రాకూడదు అని ప్రభు చెప్పాడు. ఆ క్షవరపు కత్తిరి వచ్చి నా తల వెంట్రుకలు కత్తిరించినట్లయితే నాకున్న బలం ఏమైపోతుందంటే పోయి నేను సామాన్య మనుషుని వలె అయిపోతాను అన్నాడు. ఆ యొక్క రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పేశాడో మరి పిల్లరా ఫిలిష్తీయులు వచ్చి అతని తల వెంట్రుకలు కత్తిరించినప్పుడు అతని బలం ఏమైపోయింది పోయి. ఏమండి పిల్లరా, ఫిలిష్తీయులు వచ్చేసి అతన్ని పట్టేసుకున్నప్పుడు ఎప్పటిలాగా అతను విరజిమ్ముకుందని అనుకున్నాడు, కానీ అతని వలనది కాలేదు. యెహోవా అతన్ని ఎడబాసెనని అతనికి తెలియలేదు. హల్లెలూయా. అతని బలం ఏమైపోయింది పోయి. చాలా ఆత్మీయ బలము దేవుడు అతనికి ఇచ్చాడు. ఈ రోజున అపవాది తంత్రం ఏదంటే నీకున్న బలాన్ని దొంగిలిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తాడు, నీ ఆత్మీయ ఆస్తిని దొంగిలిస్తాడు, నీ ప్రార్థన, నీ వాక్య జ్ఞానము, నీ ఆత్మ, నీ అభిషేకమును అపవాది దొంగిలించి నిన్ను ఆయన ఏమీ లేని వాడిగా చేస్తాడు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు వారు విత్తనాల ఉపమానం చెప్పినటువంటి ఒక సందర్భం మనకు తెలుసు కదా. అక్కడ అపవాది గురించి చెప్పిన ఒక మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18, 19. విత్తువాని కూర్చున్న ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునకు వచ్చిన వాక్యము వినియో గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తిన వాక్యాన్ని ఏం చేస్తాడంట? ఎత్తుకెళ్ళిపోతాడు, దొంగిలిస్తాడు. మనము ఏదైనా ఒక విలువైన వస్తువుని తీసుకొచ్చి అందరికి కనపడేలాగా బయట ఎక్కడ పెడతామండి? పెట్టం. చాలా భద్రంగా మనము దాన్ని దాస్తాం. ఎందుకంటే ఏమో ఆ వస్తువుని ఎవరైనా దొంగిలిస్తారు.
ఆ వస్తువును ఎవరైనా తీసేసుకుంటారు అని అది మనం అందరికి కనబడేలాగా మనం దాన్ని పెట్టం, చాలా భద్రంగా దాచుకుంటాం. అపవాది కూడా ఎవరంటే వాక్యమును ఎత్తుకుని పోయేవాడట. హల్లెలూయా. అందుకే వాక్యముని హృదయములో అపవాది ఎత్తుకుని పోకుండా వాక్యమునకు మనం కంచె వేయాలి. హల్లెలూయా. ప్రభువా, నా హృదయములో నేను ఇచ్చిన వాక్యము అపవాది దొంగిలించకుండా నాయన అది నాలో ఫలించాలి, అది నాలో నిలిచి ఉండాలి, నేను ఆ రీతిగా నా ఆత్మీయ జీవితాన్ని పట్టుకోవాలి ప్రభువా, అటువంటి కృప నాకు దయచేయి నాయన అని మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది దేవుని బిడ్డలారా. ఏమండి, అపవాది దొంగిలించేటువంటి వాడు దొంగ. అపవాది తంత్రములు ఏమిటంటే నీ ఆత్మీయ ఈవులను, నీ ఆత్మీయ వరాలను, నీ ఆత్మీయ ఏమండి ఫలాలను అపవాది ఏం చేస్తారంటే దొంగిలించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, తోటకు ఫలాలు ఉంటాయి, మామిడి తోట, లేకపోతే చెరుకు తోట, సపాటా తోట, రకరకాల తోటలు ఉంటాయి. అవి ఆ యొక్క తోట యజమాని చుట్టూ కూడా దానికి ఏం చేస్తాడంటే కంచేస్తాడు. దారి పోయేవాడు ఎవడు కూడా ఆ ఫలాలు దొంగిలించకుండా, అవి పోయకుండా, మరి దాన్ని ఎవరు కూడా ఏం చేయకుండా ఆ తోట చుట్టూ కంచి వేస్తాడు, లేకపోతే ఒక కాపలాదారు అక్కడ ఉంటాడు, ఎవరు కూడా దాన్ని దొంగిలించకుండా. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం పొందుకున్న, సంపాదించుకున్న ఫలాలు అపవాది దొంగిలించకుండా మనము దేవుని కాపుదల కోరుకోవాలి. హల్లెలూయా. ప్రభువా, నాకు చాలా శ్రేష్టమైన ఆత్మీయ వరాలు నాకు ఇచ్చావు తండ్రి, అవి నేను పోగొట్టుకోకుండా, అవి నేను అపవాదికి నాయనా అమ్మి వేసుకోకుండా నేను కాపాడుకోవడానికి సహాయం దయచేయి తండ్రి. హల్లెలూయా. ఈ దినమున ఈ సంగతిని మనం గ్రహించాలి. ప్రభు సన్నిధిలో అంటున్నాడు పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘముతో, మనము అపవాది తంత్రములు ఎరుగని వారము కాదు. అపవాది తంత్రములు మనం ఎరిగిన వారము కాదు. వాస్తవానికి అపవాది తంత్రము ఒకటి అక్కడ పౌలు గారు చెప్పకనే చెప్పారు. ఏంటి అదంటే, సాతాను మనలను మోసపరచకుండునట్లు అన్నాడు. హల్లెలూయా. ఎవరట ఆయన? మోసము చేసేవాడు. ఏమని ప్రియులారా, మోసపరచకుండునట్లు అపవాది యొక్క తంత్రములు మనం ఎరిగిన వారమై ఉంటారు. మోసము చేసేవాడు. ఏమండి ప్రియులారా, డిసీవర్. ఏమండి, మరి బైబిల్ గ్రంథంలో చాలా మందిని అపవాది ఏం చేశాడంటే మోసం చేశాడు. మోసం చేసి వారి ఆత్మీయ జీవితంలో వారిని పడగొట్టేశాడు. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, ఈ భయంకరమైనటువంటి మరి పిల్లల లోకంలో అపవాది చాలా విరివిగా పనిచేస్తున్నాడు. అపవాది చాలా విరివిగా పనిచేస్తున్నాడు. క్రైస్తవ సంఘము మీద అపవాది కన్ను వేసి ఉంచాడు. ఎవరు దొరుకుతారా అని తిరుగుతున్నాడు, ఎవరిని పడబడదామా అని తిరుగుతున్నాడు, ఎవరి భక్తిని పాడు చేయాలని తిరుగుతున్నాడు. కాబట్టి సంఘము మెలకువగలిగి అపవాది యొక్క తంత్రములను సంఘం ఏమై ఉండాలంటే ఎరిగి తెలుసుకుని అపవాదికి లొంగిపోకుండా, అపవాది వరలో పడిపోకుండా మన జీవితములు మనల్ని కాపాడుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరము కూడా ఈ యొక్క మరి ఆదివారపు ఆరాధనలో ప్రభు తన మాటలు మనకి వినిపించిన సంగతిని జ్ఞాపకం చేసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అపవాది తంత్రములనైనా